అండి ఈరోజు మా వాళ్ళు దుబారు 6వ ఫ్లోర్లో స్టార్ట్ చేశారనమాట. 6వ ఫ్లోర్లో స్టార్ట్ చేస్తే మనకి దుబారు ఎన్ని రోజులు పడుతుంది ఒక ఫ్లాట్లో, అది ఎంత పెద్ద ఫ్లాట్, ఎన్ని రూములు ఉంటాయి అనేది మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తానమాట. వీడియో చూసే ముందుగా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొద్దిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. నేను ఇప్పుడిప్పుడే వీడియో స్టార్ట్ చేశాను. నాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి మీరు ఇచ్చే సపోర్టే నాకు ఎక్కువ. ఇది కిచెన్ ఏరియా, ఇది మాస్టర్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. మనకి ఇది అటాచ్డ్ బాత్రూమ్, ఇదంతా మాస్టర్ బెడ్రూము. మనకి ఇలాగ వచ్చేలేక ఈ కిచెన్లోనే వాష్ ఏరియా ఉంటుంది. ఇది ఇట్లా బాల్కనీ బయట వాష్ ఏరియా ఉంటుంది అనమాట. వాష్ ఏరియా వ్యూ బాగుంది కదా, చూడటానికి వ్యూ బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ మనకు వచ్చేలేకే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది. అటాచ్డ్ బాత్రూము ఇదనమాట, పెద్దదే, 10x10 వస్తుంది. అలాగే ఇటు తిరిగి మనం గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది గెస్ట్ బెడ్రూమ్, ఇది అటాచ్డ్ బాత్రూము. గెస్ట్ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. మనకి ఈ ఫ్లాట్లో ఒక హాలు, ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, మనకు హాల్ వచ్చింది, గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది, చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది, పెద్ద బాల్కనీ ఒకటి వచ్చింది, మనకి కిచెన్ వచ్చింది, ఇంకోటి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది అనమాట. మనకి ఈ ఫ్లాట్లో దుబారు చేస్తే ఎన్ని రోజులు పడుతుంది, ఒక ప్లాస్టింగ్ చేస్తే ఎన్ని రోజులు పడుతుందో మొత్తం క్లారిటీ ఇస్తాను మీకు. మొత్తం క్లారిటీగా చెప్తాను చూడండి. మనకు ఒక ఫ్లాట్కి వచ్చేలాగే 17 మంది మేస్త్రులు పడతారండి. 17 మంది మేస్త్రులు ఎలా పడతారో మనం దానికి కూడా వివరం చెప్తానండి. మనకు వచ్చేలాగే మాస్టర్ బెడ్రూమ్ ఒకరోజు 2 మేస్త్రులు కొడతారు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా 2 మేస్త్రులు కొడతారు, మనకి గెస్ట్ బెడ్రూమ్ కూడా 2 మేస్త్రులు కొడతారు. అప్పుడు ఎంతమంది? రూమ్కి 2 కాడికి 3 రూములు 6 మంది పడుతున్నారు. కిచెన్కి మళ్ళీ 2 పడతారు. కిచెన్కి 2 అంటే మళ్ళీ అప్పుడు 8 మంది మేస్త్రులు అవుతున్నారు. 8 మంది మేస్త్రులు కదా. మనకి 3 బాత్రూమ్లు ఉన్నాయి. 3 బాత్రూమ్లు అంటే 8, ఇది ఒకటి 10 ఇంకో 2, 12 మంది మేస్త్రులు ఇక్కడ అయిపోతున్నారు. మనకి వాష్ ఏరియా బాల్కనీ ఉంది కాబట్టి దానికి ఎంతమంది పడుతున్నారు? వాష్ ఏరియాకి 1 మేస్త్రి పడుతున్నాడు, దానికి 2 మేస్త్రులు పడుతున్నారు. అప్పుడు ఎంత? 12, 13, 14, 15 మంది. మనకి దీనికి వచ్చేలాగే 19 మంది మేస్త్రులు ఒక ఫ్లాట్కి పడతారండి. ఏది ఒక ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చేస్తే 19 మంది మేస్త్రులు పడతారు. మనకి ఒక మేస్త్రి తక్కువ పడతాడు, ఎందుకంటే మనం చిల్లర పనులు అన్నీ చేస్తాం కాబట్టి మనకు ఒక మేస్త్రి ఎక్స్ట్రా పడతాడు అనమాట. దాని గురించి మనం ఇట్లా ఒక మేస్త్రిని ఎక్స్ట్రా చెప్పుకోవాలి, కానీ ఎప్పుడు తక్కువ చెప్పుకోవాలి. తక్కువ చెప్పామంటే మనకే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎవరు ఏ టైం ఎంత పని చేస్తారో మనకు తెలియదు. ఒక్కో టైం ఒక్కోలాగా సాగిద్ది, ఒక్కో టైం ఒక్కోలాగా సాగిద్ది. పని విషయంలో కూడా ఇంతవరకే సాగాలి, ఇప్పుడు దాకే సాగాలి అంటే అది జరిగే పనే కాదు. అది కరెక్ట్గా చేయాలంటే మనం ప్రాపర్గా అన్నీ చూసుకొని చేయించుకోవాలి. మన కాడ ఏముండవు కాబట్టి టైంకి ఇంత హైట్కి మెటీరియల్ తేవాలంటే మనకి అయిపోయే టైం చాలా అయిపోతుంది. టైం ఎమ్మటెమ్మటనే టైం రాదనమాట. అందు గురించి మనం చిన్నగా అయినా కొద్దిగా చూసి చేసుకోవాలి ప్రతిదీ. మనకి ఒక్కొక్క దానికి ఇంత పట్టింది కదా. మళ్ళీ దీనికి దుబారికి ఎంతమంది పడతారంటే, దుబారికి కూడా ఒక 2 రూములు, ఒక బాత్రూము, ఒక 2 మేస్త్రులు ఒక రోజులో కొట్టేస్తారు. మనకి 2 రూములు, ఒక బాత్రూమ్ ఒక రోజులో కొట్టేస్తారంటే మనకి 2 మేస్త్రులు దీనికి, 2 మేస్త్రులు దానికి. మనం ఒక రూమ్లో ఎన్ని అనుకున్నాం? 4 రూములు అనుకున్నాం, ఒక పెద్ద హాల్ అనుకున్నాం, 2 వాష్ ఏరియాలు అనుకున్నాం, 3 బాత్రూమ్లు అనుకున్నాం కదా. మళ్ళీ మీకు లెక్క చెప్తాయినండి. మీకు లెక్క ఎట్లా చెప్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి మనకి ఆ 2 రూములు, ఇదొక రూము, మళ్ళీ ఇదొక రూమ్ అనమాట. ఈ 2 రూములకి ఒక బాత్రూమ్ కలిపి 2 మేస్త్రులు ఒక రోజులో మెటీరియల్ తెచ్చుకొని కొట్టేస్తారనమాట. వీళ్ళిద్దరు కలిపి 4 రూములు ఉన్నాయి మనకి. 4 రూములకి 2 రోజుల్లో అయిపోతాయి. 4 రూములు 2 రోజులు అయిపోతాయి. హాల్ ఒక రోజులో కొట్టేస్తారు. అప్పుడు ఎంతమంది? 6 మేస్త్రులు ఎక్కడ పడుతున్నారు? ఒక బాత్రూమ్ మిగులుతుంది, ఒక బాత్రూము, మళ్ళీ 2 వాష్ ఏరియాలు. ఈ కలిపితే మనకి మొత్తం ఎంతమంది పడుతున్నారు? ఒకరోజు ఇద్దరు, 6. మళ్ళీ బాత్రూము, మనకి బాల్కనీ వస్తుంది. దానికి కలిపి మనకు ఒకే రోజులో అన్నీ అయిపోతాయి. మనకి 8 మందితో ఫ్లాట్ అయిపోద్ది అనమాట. 8 మందితో ఫ్లాట్ అయిపోయింది. మనం ఏం చేయాలి? ప్రతిదీ కూడా లెక్కేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడైనా లెక్కేసుకొని కరెక్ట్గా ప్రతిదీ అంచనా ప్రకారం పెట్టుకోవాలి. లేదంటే మనకి ప్రతి ఒక్కటి మనం లెక్క వేసుకోకపోతే దాంట్లో ఒక లెక్క ఉండదు. మనకి పని ఎంత జరుగుతుందో తెలియదు, మనం ఎన్ని ఆర్డర్లు పెట్టుకున్నామో తెలియదు. ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉండాలి. నేను ఇంత మంచి వీడియో చెప్పినందుకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.